దేవునికి మహిమ కలుగును గాక. మరి లేఖనాలు దేవుడు తెలియపరుస్తున్నాడు చూడండి. మరి అపోస్తులు ఆ యొక్క వాడలో ఏం చేశారంటే అద్దరికి వెలుచున్నప్పుడు, సముద్ర మార్గంలో వెలుచున్నప్పుడు, తుఫాను రేగుచున్నప్పుడు ఏమైందంటే ఆ తుఫానులో యేసు ప్రభువారు నీటి మీద నడిచినట్లుగా లేఖనాలు తెలియపరుస్తున్నాయండి. చూడండి, నువ్వు సముద్రం అనే శ్రమలో, కష్టములో నువ్వు ఉన్నావేమో. దేవుడేమంటున్నాడు, నువ్వు ఎక్కడున్నప్పటికైనా నా యొక్క పేరు తలిచి నన్ను పిలిస్తే నేను మీ మధ్యలోకి వస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. ఒకవేళ అలలాంటి సమస్యతో నువ్వు ఉన్నావేమో, అలలాంటి వేదనతో నువ్వు ఉన్నావేమో, నీ కుటుంబం చెల్లాచెదురై నువ్వు ఉన్నావేమో, దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నన్ను నువ్వు పిలిస్తే నీ కుటుంబంలోకి నేను వస్తానని చెప్పేసి అంటున్నాడు. అపోస్తులని దేవుడు దర్శించున్నాడండి. ఆ యొక్క తుఫాను, అలలు కొడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీటి మీద నడిచి వారి సమస్యను, ఆ యొక్క అలల్ని అణిచివేసినట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడు? నీ శ్రమను కూడా తీసివేస్తున్నాడు. నీ యొక్క శ్రమ కష్టమును